అందరికీ నమస్తే. ముందుగా బలభీ మనస్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ జర్నలిస్ట్ నరేష్ కుమార్. కోడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న వ్యవసాయ అధికారి ఏడీఏ కార్యాలయం గత 3 రోజులుగా తాళం వేసి ఉంది. కోడంగల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న వ్యవసాయ అధికారి ఏడీఏతో పాటు ఏఓలు ఏఈఓల కార్యాలయాలతో పాటు సిబ్బంది గత 3 రోజులుగా అడ్రస్ లేకుండా పోయారని ఆరోపణలు వస్తా ఉన్నాయి. కోడంగల్ ఎన్నికల విధులను అడ్డు పెట్టుకొని కోడంగల్ ఏడీఏ పరిధిలో ఉన్నటువంటి ఏఓలు ఏఈఓలు అగ్రికల్చర్ సిబ్బంది అటు క్షేత్రస్థాయిలోకి లేకుండా ఇటు కార్యాలయాన్ని కూడా తెరిచి ఉంచకుండా తాళం వేసి వెళ్ళిపోవడం కోడంగల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. 6 కాలం కష్టపడే అన్నదాతలకు అగ్రికల్చర్ అధికారులు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉండగా ఏకంగా ఏడీఏ కార్యాలయానికి తాళం వేసి తెరవకుండా ఉండడం పట్ల వారికి ఉన్న విధి నిర్వహణ చిత్తశుద్ధికి అర్థం పడుతుందని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. గత 3 రోజులుగా కార్యాలయానికి వచ్చి రైతులు వెళుతున్నట్లు చెబుతా ఉన్నారు. దీనిపై ఏడీఏ శంకర్ నాయక్ ను బలభిమానిస్తూ వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు చెప్పడం మరింత విచారకరం. ఇక నుంచి అయినా అగ్రికల్చర్ అధికారులు అందుబాటులో ఉండి అన్నదాతలకు సేవలు అందించాలని రైతులు కోరుతా ఉన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బలభీ మనోజ్ ఛానల్.